హలో నమస్తే అండి. ఇప్పుడు సమ్మర్ అంతా పనసకాయల సీజన్ కదండి. సో పనసకాయ రైతు బజార్ నేను తెచ్చుకున్నాను. పనసకాయ బిర్యానీ చేస్తున్నానండి సండే స్పెషల్గా. సో దానికోసం చక్కగా 1 ఇంచ్ పనసకాయలు ముక్కలు కొట్టించుకొని తెచ్చుకున్నామండి. అలాగే మనకి బిర్యానీ బియ్యం కావాలి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, అలా జీడిపప్పులు, టొమాటో, పొడి మసాలాలండి కావాలి. సో దీనికి మనం ఇవి బాగా పనసకాయలను బియ్యం కడిగేసి విడివిడిగా ఉంచానండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో చేస్తాను బిర్యానీ ఈజీగా. మనకి సింపుల్గా చక్కగా పావు గంటలో అయిపోతుందండి బిర్యానీ. సో ముందు ఒక 3 టీ స్పూన్స్ నూనె కాగబెట్టుకొని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు వేసుకున్నాను. అంటే లవంగా, చెక్క, యాలకులు చాలా లైట్గా వేసానండి. వేసవికాలం కదా, మనకి వేడి చేస్తుంది. సో చాలా మినిమం బిర్యానీ దినుసులతో వేసానండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేయించుకొని మనం ముందుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. నేను ఓన్లీ సింపుల్గా ఇద్దరి కోసం ఒక చిన్న గ్లాస్తో 2 చిన్ని గ్లాసులు టీ కప్పులు అనుకోండి, దాంతో బియ్యం వేసుకున్నాను కాబట్టి అందుకే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరుక్కొని ఉంచుకుని వేస్తున్నాను. సో మీకు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. చక్కగా దీన్నే మీరు ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఇద్దరు మనుషులకి సరిపడా నేను చేస్తున్నాను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకోవాలి. ఈలోగా మనం రెండో పొయ్యి మీద నేను పనసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని పసుపును ఉప్పు వేసి మనం కొద్దిగా ఉడికించుకోవాలండి. ఈ ఉడుకుతుండగా మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మనకి దోరగా చక్కగా మరి బ్రౌన్ అవ్వకుండా వేయించుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు మనం వేగిపోయిన ఉల్లిపాయలోను ఇక్కడ పక్కన ఉడికించుకున్నాను కదండి పనస ముక్కలు. ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదండి. జస్ట్ ఒక 80% అయిపోయి అంటే మనం తీసేయాలి. 50% చాలండి, 80% కూడా కాదు. చిన్నగా ఉడికితే సరిపోతుంది. పచ్చి వగరవాసన పోతే సరిపోతుంది. ఈ పనస ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఈవెన్ కర్రీ చేసినా కూడా ఇలా చేస్తే కరెక్ట్గా బాగుంటుందండి. దీని కర్రీ కూడా నేను నా షార్ట్స్లో పెట్టాను, కావాలంటే చూసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. సేమ్ మసాలా పెట్టిన చికెన్ కర్రీ లాగే ఉంటుంది ఈ కర్రీ కూడా. అలాగే బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ లాగే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. సో ఒక పెద్ద టీ స్పూన్ ఉప్పు, అలాగే పెద్ద టీ స్పూన్ ధనియాల పొడి అండి. ఇంట్లో నేను తయారు చేసుకున్నాను, వేయించి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పొడి. అలాగే కొద్దిగా రెడీమేడ్ బిర్యానీ కానీ పులావ్ మసాలా ఉంటుంది కదండి, అది వేసాను. పొడి కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ బాగా వేయించుకోవాలి. ముక్కలకు బాగా పట్టించేటట్టు వేయించుకోవాలండి. ఎలాగ పచ్చి ఉండవు, ఉడికాయి కాబట్టి కొద్దిగా వేయిస్తే అదొక మంచి టేస్ట్ వస్తాయండి వేయించాక. ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలు, ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నానండి. లేకపోతే తొందరగా మగ్గిపోద్దండి, ఇంకేం కాదు. ఒక టమాటా చాలండి. బిర్యానీ రైస్ చూస్తున్నారు కదండి, చిన్న టీ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. తీసుకొని దీన్ని మనం ఒక 2-3 సార్లు కడిగి బాగా ఒక్క 5 మినిట్స్ నానబెట్టి తర్వాత నీళ్ళు వాడిచి ఇవి వేసుకుంటున్నానండి. ఎక్కువ నీళ్ళలో ఉంచేయనండి, అలాగైతే మనకి మంచిగా పొడి పొడిలాడుతా బిర్యానీ వస్తుంది. అందుకనే నేను ఎక్కువసేపు నానబెట్టను. ఎప్పుడూను కొద్దిగా కడిగేసి ఒక్క 5 మినిట్స్ ఉంచి తర్వాత వార్చేస్తాను. నీళ్ళు వార్చేసి అలా ఉంచుతానండి. టైం కరెక్ట్గా మనకి బియ్యం వేసే టైంలో అప్పుడు వేస్తాను ఆ నీళ్ళు వార్చినవి. సో పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా నేను ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా అండి, అన్ని బిర్యానీ దినుసులు తీసుకొని మసాలా పొడి కొట్టుకొని పెట్టుకుంటానండి. అవి మనకి ఒక 2-3 నెలలకు సరిపడా వస్తుంది. ఫ్రెష్గా ఉంటుందండి. కొద్దిగానే కొట్టుకుంటాను. సో అవి 1 నెల 2 నెలలు వస్తాయి, అలా మళ్ళీ తయారు చేసుకుంటాను. సో అలాగైతే మనకి ఫ్రెష్ సువాసన ఉంటుందండి బిర్యానీ మసాలా. ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం వేసామో అదే గ్లాస్తో 2 గ్లాసులు కదండి, 3 గ్లాసులు నీళ్ళు పడతాయి. అంటే 1.5 బిర్యానీ రైస్కి అయితే 1.5 నీళ్ళు పడతాయి కదండి. సో 3 గ్లాసులు నీళ్లు వేసి మనం బియ్యం వేయించుకున్నాం కదండి, ఇప్పుడు నీళ్లు వేస్తాను.
ఎప్పుడైనా బియ్యం కొద్దిగా వేయించుకుంటే అండి పొడి పొడిలాడుతా బిర్యానీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. సో కొద్దిగా వేయించుకొని మనం ఇట్లాగా నీళ్ళు వేసుకొని ఇంక ఇప్పుడు మనం రుచి చూడాలండి, సాల్ట్ అది చూసుకోవాలో మనకి, చూసుకొని ఆ తర్వాత అన్నీ సరిపోయి అనుకుంటే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మీరు కావాలంటే పోపులో కూడా వేయించుకోవచ్చు, నేను ఇలా వేస్తున్నాను. కొన్ని కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక గుప్పిడి వేసానండి. మన రుచి బట్టి వేసుకోవచ్చు, అవి రుచి చూసుకొని ఇంకా మూత పెట్టి కరెక్ట్గా 3 విజిల్స్కి ఆపేయాలండి. 3 విజిల్స్ వచ్చేటట్టు చూసి ఆపేయాలి. త్రీ విజిల్స్ వేసుకోవాలండి. ఇదేమిటండి 3 విజిల్స్ వచ్చాయి. సో 3 విజిల్స్ వచ్చాయి కాబట్టి పొయ్యి కట్టేయాలి. పొయ్యి కట్టేసి కంప్లీట్గా మనకి విజిల్ అంతా న్యాచురల్గా దిగే వరకు వెయిట్ చేయాలండి. మనం ప్రెషర్ దిగే వరకు వెయిట్ చేస్తే బిర్యానీ కరెక్ట్గా మనకి పొడి మరీ మెత్తగా ఉండదు, అలా అని మనకి గట్టిగా ఉండదు. బియ్యం మధ్యలో తీస్తాం అనుకోండి కొద్దిగా నీళ్లు మిగిలిపోయి గట్టిగా ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రెషర్ కరెక్ట్గా మొత్తం న్యాచురల్గా వచ్చే వరకు మనం పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఇంక ఇప్పుడు నేను ఈలోగా అది వచ్చే లోపల సాలెడ్ తయారు చేసుకుంటున్నానండి. ఇద్దరికే కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కున్నాను. సన్నగా తరుక్కొని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని సింపుల్గా పెరుగు పచ్చడి సాలెడ్ చేసుకుంటానండి. దాన్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరుగులో అంతే కలుపుకోవడమేనండి సింపుల్గా. మీకు కావాలంటే ఇందులోనే కీరా ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్ సాలెడ్ చేస్తున్నాను. ఇదే కచంబర్లోను కీరా వేసుకోవచ్చు, క్యారెట్లు కూడా కొద్దిగా బాగా తురుముకోవచ్చు దగ్గరగా, అది కూడా చాలా రుచి. ఇక్కడ చూస్తున్నారు కదండి, విజిల్ మొత్తం న్యాచురల్గా వచ్చింది, ప్రెషర్ రిలీజ్ అయింది. ఇప్పుడు తీసి చూస్తే మీకు చక్కగా బిర్యానీ కరెక్ట్గా మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఏ మెతుక్కు విడివిడిగా ఎక్కడ అతుక్కోకుండా మెత్తగా లేకుండా చూడడానికి బాగుంటే తినడానికి తప్పకుండా బాగుంటుందండి. మన కంటికి ఇంపుగా ఉంటేనే బిర్యానీ ఎప్పుడైనా రుచిగా అనిపిస్తుంది. ఈవెన్ ముక్కలు కూడా చూడండి చికెన్ ముక్కల్లాగా బాగా చక్కగా ఉన్నాయి. అంతేనండి, చూడండి రుచికరమైన జాక్ ఫ్రూట్ బిర్యానీ పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం టేస్ట్ చూసేద్దాం. చికెన్ కర్రీ చేశానండి, దాంతోపాటు తింటాము. అస్సలు చాలా బాగుందండి, చాలా బాగుంది. రుచి చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఈవెన్ ముక్క కూడా మీకు చూపిస్తాను, మరీ అంత మెత్తగా అయిపోలేదు, చూడండి చక్కగా ఉన్నది. ఇలా ఉంటే మనకి ముక్క రుచి కూడా బాగుంటుందండి. సూపర్గా ఉందండి ముక్క. అసలు బిర్యానీ చూద్దాం టేస్ట్. ఇప్పుడు ముక్క అయితే చాలా బాగుంది, చాలా బాగుందండి. స్పైసీగా చాలా బాగుంది. అంతేనండి, సండే స్పెషల్ పనసకాయ బిర్యానీ చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ న్యూట్రిలిషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.